మనం అనుభవించే ప్రతి ఆత్మ సంబంధ ఆశీర్వాదానికి పునాది ఎవరై ఉండాలి? ప్రభు అయి ఉండాలి. ఓటలు ఎవరై ఉండాలి? ప్రభు అయి ఉండాలి. నువ్వు ఆనందించగలుగుతున్నావంటే ఆ ఆనందానికి ప్రప్రథమైన కారణం క్రీస్తు ప్రభు అయి ఉండాలి. డబ్బు ఇచ్చే ఆనందం కొంచెం ఉండొచ్చు. నెల 1వ తారీఖు రాగానే కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకోసం తెలుసా? శాలరీ వస్తుంది. ఆ రోజు సాయంకాలం మొత్తం ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ 2వ తారీఖు నుండి కొంతమంది ఏమండి శాలరీ వచ్చినట్టే వచ్చి ఎవాపరేట్ అయిపోయిందండి, ఆవిరైపోయినట్టుగా అయిపోయింది పరిస్థితులన్నీ. ఎందుకోసం అంటే కరెంటు బిల్లు, పాల బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, హౌస్ రెంటు, ఆ రెంటు, ఈ రెంటు, ఆ ట్యాక్స్లు, ఈ ట్యాక్స్లు అన్ని కట్టేసరికి ఇంకా నెలంతా కూడా ఎలా బ్రతకాలన్న ఆలోచన కొంతమందిలో, ప్రాముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు కొంతమందికి ఆనందం ఉండొచ్చు. ఒక లాటరీ తగిలినప్పుడు, లేకపోతే మంచి కాలేజీలో సీట్ వచ్చినప్పుడు, ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినప్పుడు, ఒక బ్రాండ్ న్యూ కార్ కొన్నప్పుడు, ఒక ఐఫోన్ కొనుక్కున్నప్పుడు, ఒక అద్భుతమైన వాచ్ ఎవరైనా ప్రజెంట్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక లోక సంబంధం అనుభవాల్లో ఆనందించడానికి ఎవరైనా ఆహ్వానించినప్పుడు కొన్నిసార్లు ఆనందంగా అనిపించవచ్చు. కానీ అవన్నీ కూడా టెంపరీయే, కొంతకాలం ఉండి ఆ తర్వాత పోయాయి. నిత్యము మనకుండే ఆనందం ఎవరిలో ఉందంటే ప్రభువులో ఉంది. ఆ కారణాన్ని బట్టి పౌలు మహాశయుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ప్రభువులో మీరు ఏం చేయండి? ఆనందించండి. మరలా చెబుతాను, ఆనందించండి. ఎన్నిసార్లైనా చెబుతాను, ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్.